ఇక మా తమ్ముడు రాయమల్లను పిలిచే యాలయ్యే కదా దినం ఏదో ఒక ఆర్త తేకపోతే ఆయనకి ముద్ద దిగదు. మరి ఇంతకు యాడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమన్నా ఆర్తది ఇచ్చిండో లేదో తెలుసుకోవాలి కదా. ఆర్చుకుందాం బాండ్రి. రాయమల్లు, ఓ రాయమల్లు, ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిన దొరకదు. రావాలే బాబు, రావాలే 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 రావాలే. పాత 20 రూపాయల నోటుకు లచ్చలిస్తాం. పాత 20 బాబాయ్, పాత 20 రూపాయల నోటు నీ తానున్నదా? పాతది ఏది? ఇది నడవదు, ఇది కాదు, ఇంకోటి ఉండాలి పాతది పురాణ. ఇగో గిడ నెంబర్ ఉన్నది చూసినావా? గిట్లు ఉండాలి నెంబరు. ఇంకో గిడ కనబడుతున్నా చూడు, 786 గిట్ల నెంబర్ ఉన్నదా? పాత 20 నోటుకు లక్షల రూపాయలు. పాత 20 నోటుకు లక్షల రూపాయలు. పాత 20 నోటుకు లక్షల రూపాయలు. పాత 20 రూపాయల నోటుకు లక్షలు లక్షలు లక్షలు. ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిన దొరకదు. అలా అన్నా అన్న హాగో మా రాయమాల గాని లెక్కనే కానొస్తున్నాడు కదా. పాత 20 రూపాయల నోటే. ఒక్కసారి ఒక్క మాట, నా మాట ఒక్కసారి. పాత 20 రూపాయల నోటుకు లక్ష. తెలుగు అయింది అన్న, తెలుగు వస్తాయి కదా. పాత 20 రూపాయల నోటుకు లక్షలు ఇస్తానే నేను. పాత 20 రూపాయల నోటు జేబులలో ఏడన్నా ఉంటే దొరకబట్టు. ఎవరికైనా ఫోన్ చేయవే, పాత 20 రూపాయల నోటు ఇంత మంచి ఆఫర్ నీ కళ్ళ ముంగడికి కొత్త వదులుకుంటావానే. 20 రూపాయల నోటు కావాలి పాతది, ఒక గిట్ల నెంబర్ ఉండాలి చూడు. ఒకసారి ఫోన్ చేసి అడగవే ఎవరికన్నా. పాత 20 రూపాయల నోటు ఉన్నది అడుగు. నీ ఏమో లక్షలు ఇస్తా అంటే ఎవడిస్తాడే 20 రూపాయలకు లక్షలు ఇవ్వాలి రేపు? అడుగు, ఫోన్ చేసి అడగవే. నా మాట నమ్మితే అవుతావు నవాబు, లేకపోతే గరీబ్ అవుతావు బాబు. అగ్గో మా ఊడు ఏదో కొత్త దందా శురు చేసినట్టున్నాడు కదా. పాత నోటే చూద్దాం ఉండ్రి. రాయవల్లో ఒరే వారే, ఓరి దొంగ పడివే, పని శాతగాక ఇది ఒక కొత్త దేశం కట్టిన వారా. అయినా వీందానే సిల్లి గవ్వు ఉండదు. ఇంకా ఈడంట లచ్చలు ఇస్తాడట. చెప్తాకు బిడ్డ నీ సంగతి ఏంద్రా. పాత 20 రూపాయల నోటుకు లచ్చలు ఇస్తావా? ఎవరిని ముంచనీకరా నీ కథలు చెప్పుకోనికే నీ అంత ఖాళీగా నేను లేను. అయినా నీ తన పాత 20 రూపాయల నోటు ఉంటే నాకు తెచ్చి లచ్చలు కొంటుకోబో. ఎక్కువ తక్కువ మాట్లాడకు. పాత 20 రూపాయల నోటుకు లచ్చలు ఇస్తాం. పాత 20 రూపాయల నోటుకు లచ్చలు ఇస్తావా? ఖాళీ పిల్లి నా టైం ఖరాబ్ చేయకు, నా దబాబ్ దీనకు. పాత 20 రూపాయల నోటు ఉంటే తీసుకొని రా. లక్ష్మీదేవి నువ్వు ఇట్లనే సోది ముచ్చలు చెప్పుకుంటా కూర్చున్నావు అంటే ఉన్నది పోతుంది. అర్థమైందా తమ్ముడు? పాత 20 రూపాయల నోటు ఉంటే ఈ తమ్ముడు 1,00,000 రూపాయలు ఇస్తా. లచ్చలు కాదు, లచ్చలు ఇస్తా. ఎవడు బాగు చేయలేడు. పాత 20 రూపాయలు అన్న, పాత 20 రూపాయలు 1,00,000 రూపాయలు. ఒరే ఎడ్డి మొక్క కూడా ఏం చేస్తున్నావురా? 20 రూపాయల నోటుతో ఏం చూస్తావు? వచ్చినవా రాజమల్లి అన్నగారు? ఇదంతా తమరు లెగ్గుమేమనా? ఎందుకంత పనంతా మూడాలు అయి వీక్కున్నది. ఒక్క పని కూడా అయితే లేదు, ఒక్క నోటు కూడా దొరుకుతలేదు అనుకున్నా. నువ్వు వచ్చినావంటే చూస్తే మంచి, కనబడితే సత్య నాచేనా. తమరు లెగ్గు మామూలు లెగ్గు కాదు కదా సార్. అబ్బో ఇక నువ్వే చెప్పాలి లెగ్గు గురించి. దిక్కుమాలోడా తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు పని చేసేదిరా. ఏ పని పాడ శాతగాక పక్కన వాళ్ళ మీదకి నువ్వు కూడా నీకేమన్నా కొత్త రారా? అన్నగారు ఒక పని చేయండి, నన్ను ఏమేమి తిట్టాలనుకున్నారో ఒక అన్ని మంచిగా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. పాపటీలు ఇంటికి వస్తా కదా, అప్పుడు పురుషతగా తిట్టుకుంటా కూర్చున్నారు. కాలిపిల్లి డమా ఖరాబ్ చేయకు, టైం వేస్ట్ చేయకు. నీ తానా పాత 20 రూపాయల నోటు ఉంటే ఇయ్యి, లచ్చలు కొంటావు. అగ్గో గీదెక్కడ కాతరో గా పాత నోటుతోని నువ్వేం చేసుకుంటావురా వారే? అంగట్లా అప్పడాలు కొనుక్కొని తింటా నీకు అవసరమా? నీ తానా 786 నెంబర్ గల పాత 20 రూపాయల నోటు ఉంటే చెప్పు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. అది కూడా గులాబీ రంగులా ఉండాలి. ఎవరికి చెప్పకే. ఉంటే ఏమవుతుందిరా? గాడిది గుడ్డ అవుతుంది, ఎల్లి గడ్డ అవుతుంది. నీకెందుకే? నీ తాన పాత 20 రూపాయల నోటు 786 నెంబర్ కనుక ఉంటే దాని మీద గులాబీ రంగులో ఉంటే తీసుకొని రా. 18 లక్షలు ఇస్తా. ఎన్ని రోజులే పాపం నువ్వు మాత్రం అవస్థ ఆ స్టూడియోలో దోతి కట్టుకొని జుబ్బా వేసుకొని తలకు గుడ్డ చుట్టుకొని వద్దే 18 లక్షలతో సెటిల్ అయిపోతావే. నా మాటిను. ఏంద్రా రాయవాళ్ళు నువ్వు చెప్పేది? పాత 20 రూపాయల నోటుకు 18 లక్షలు ఇస్తావా? నువ్వు చెప్పేది పురాగా వాజీ ముచ్చటేనా, లేకపోతే ఇది ఏమన్నా బట్టె బాజీ మాటనా? నమ్మదు సారా.
నమ్మొచ్చా అని గంత ఎడ్డి ముఖ పనులే అడుగుతావేంది? ఈ మాట నేను చెప్పలేదు, ఆర్బీఐ బ్యాంకు గుద్దు పెద్ద సార్లు చెప్పిన మాట. 786 నెంబర్ ఉండి పాత నోట్ అయి ఉండి అది గులాబీ రంగులో ఉంటే 18 లక్షలు ఇస్తారట. మన కష్టాలు తీరితే ఏ ఒక్క 20 రూపాయల నోటు దొరికితే చాలే మనం లక్షాధికారులం అవుతాము. చెప్పేటోనికి సిగ్గు లేకపోయినా ఈనేటోనికి ఇజ్జత్ ఉండాలని అన్నాడు పెద్ద మనిషి కేసీఆర్ సారు. పని శాతగాక ఈజీ మనకి నీ లెక్కనే ఆలోచన చేసేటోళ్ళను టార్గెట్ చేసి అలా బతుకులను లూటీ చేస్తారా ఈ సైబర్ నేరగాళ్ళు. అగో ఏందే అంత మాట నడితే ఉన్నమాటే అన్న, అవన్నీ కాని పనులురా వారి ఉత్త ముచ్చట్లు, వీటిని నమ్మొద్దు. బొక్కబోర్లా పడతావురా ఎడ్డి మొక్కపోడా. అదో గంట మాట అనకన్నా నేను దీని మీద మస్తు పెట్టుకున్నా. ఈ వచ్చిన పైసలతోని అప్పులన్నీ తీసుకోవాలనుకున్నానే. ఈ హోప్ ఏదో నువ్వు కష్టపడి పని చేసే దాంట్లో పెట్టుకుని ఉంటే ఏమన్నా ఫైదా ఉండు. ఈజీ పైసలకు ఆశపడి పని పాట శాతగాక పనికిరాని మీద గిట్ల హోపులు పెట్టుకుంటే నీ లైఫ్ నువ్వే నీ చేతులారా సత్యనాశ చేసుకుంటున్నావురా. అంటే ఏంటిదనంటే 20 రూపాయల నోటుతో లక్షాధికారిని అవుతానన్న ఆశలో అడియాసలు అయినట్టేనా? పొద్దు నుంచి కష్టమంతా ఊరిలో వచ్చిన షెంటేనానే. ఓ ఎడ్డి మొక్కపోడా, వాళ్ళు మొదలు ఫోన్ చేసి నీకు హలో సార్ అని మర్యాదగా పలకరింపు చేసిల్లా? అవునరా, నువ్వు అన్నట్టే మస్తు రెస్పెక్ట్తో మాట్లాడిల్లు. ఆ తర్వాత మీ తాన పాత 20 రూపాయల నోటు ఉన్నదా సార్ అని మెల్లగా అడుగుడు షురు చేసిల్లా? అవునా, అమ్మతోడు సేమ్ టు సేమ్ ఇట్లనే అడిగిల్లు ఫోన్ చేసి. ఇంకా అంతనే కాదు, నీ తాన ఉన్న నోటు మీద నువ్వు చెప్పినట్టు 786 నెంబర్ అనేది ఉన్నదా అని మంచిగా ఆరాధిస్తారు. తీసిలా? అవునన్నా, అవును, నువ్వు అన్నట్లే ఆరాధీసిల్లన్నా. ఆ నెంబర్తో ఉన్నట్టుగా మళ్ళీ అది గులాబీ రంగులనే ఉండాలని మీ తాన ఉన్న నోట్లను మంచిగా ఫోటోలు తీసి మేము ఇచ్చిన లింకులకు అప్లోడ్ కొడితే పురాగా మేము చెక్ చేసుకొని మీ తానకు మా మనిషి ఒకడు వస్తాడు వివరంగా అన్ని విషయాలని చెప్తాడని చెప్పిల్లా? చెప్పిల్లనా? ఇంకేమింటానో రా ఎడ్డి మొక్కపోడా. ఆ దరిద్ర పోలు నేను సీడ్ చేసిల్లు. నీ అటువంటి అమాయకులను నమ్మించి తడిగుడ్డతోని గొంతు కోసే బాపతే ఈ సైబర్ క్రైమ్ సోరుగాన్లు. ఈ మధ్యకాలంలో మనం ఇంటనే ఉన్నాగా బెట్టింగ్ యాప్లని, సైబర్ స్కామ్లని, స్కీములని. ఇది కూడా కాసు వంటిదే. ఈజీ పైసలకు ఆశపడి ఆగం కాకుందని చెప్పి ఆర్బీఐ బ్యాంకులు, పోలీసు పెద్ద సార్లు కుద్దు దినం చెప్తూనే ఉన్నారు కదా. ఈ మాట సోయి లేదా? అంటే ఏదో నువ్వు ఫైనల్గా చెప్పేది. నీ అసమంటోడే పుష్ప సినిమా పురాగా చూసి హీరో ఎవరు అని అన్నాడట. గట్టున్నది నువ్వు అడిగేది. అంటే ఏంటన్నట్టన్నా నేను గట్ల కరెలు పాత 20 రూపాయలు నోటుకున్న లక్షల రూపాయలు నేను కట్టాలనుకున్న అప్పులన్నీ ముచ్చట్లేదా? నీకు బుర్ర పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. అయినా ఆన్లైన్లో మోసాలు ఎన్ని అయితలేవు గిసువంటివి. కొందరు దొంగ బట్టేబాజుగాన్లు మీ అటువంటి అమాయకులను ఆసరా చేసుకొని పాత నోట్లకు ఎక్కువ పైసలు ఇస్తామని చెప్పుడే కాక మీ నోట్లకు పైసలు శాంక్షన్ అయినామని మీకు ఒక కోడ్ వస్తుందని ఆ ఓటీపీ మాకు చెప్పమని చెప్పి బ్యాంకులో ఉన్నటువంటి పైసలు మొత్తం ఖాళీ చేసుకుంటా ఫస్ట్ స్టెప్గా ఒక 1000 రూపాయలు కట్టాలని, రెండో స్టెప్గా 10,000 కట్టాలని, మూడో టర్మ్ 30,000 కడితే పైసలు పురాగా మీ సొంతం అవుతాయి అని చెప్పి మాయ చేసిన మాటలు మాట్లాడే కాకుండా మీకు ఆశ చూపి మీ ఆశను ఆసరా చేసుకొని వాళ్ళు పైసలు అన్నీ మిమ్మల్ని లూటీ చేస్తున్నారు అన్న సంగతి ఎరకబట్టలేకపోతున్నావారా వారి? అంటే నాకు వచ్చిన ఫోన్ కాళ్ళు నేను ఇన్ని రోజులు మాట్లాడింది నాకు ఇత్తనన్న లక్షలు అన్ని బుస్సేనా అన్న? ఓ దరిద్రపోడా, వాళ్ళు చెప్పినట్టు నువ్వు గంగిరెద్దు లెక్క తల ఆడిసినవి అనుకో. నీ బతుకు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోనిక కూడా పనికి రాకుండా పోతుంది ఏమనుకుంటున్నావు? అమాయకుని ఇంత మోసం చేయాలి చూసిన వాళ్ళు మట్టి కొట్టుకోబోతారన్నా, నాశనం అవుతారన్నా మొదలెట్టపోళ్ళు. దవడ పీక గుద్దలు నేను అటమైన మొక్కపోడా నడ ఇంటికే. ఏం మొక్కలు పెట్టుకొని పోతానన్నా? 10 రూపాయల నోటుకు లక్షలు వస్తాయన్న ఆశ కొద్ది ఓనర్ గారు 2 నెలల కిరాయి కట్టమన్నందుకు అమ్మరా బూతులు తిట్టొచ్చిన. ఇప్పుడు వారికి ముఖం నేను ఎట్లా చూపించాలి? వారి రియాక్షన్ నేను ఎట్లా తట్టుకోవాలన్నా? ఈ రోజానికి ఏం తక్కువ లేదు. ఆడెవడో పైసలు ఇస్తానన్నాడని చెప్పి
ఓనర్ను తిడతావు. ఎట్లుందాం అనుకుంటున్నావురా గాలి మొక్కపోడా? 20 రూపాయల నోటుకు లక్షలు వస్తాయని ఎంత ఆశలు పెట్టుకున్నా, కారు కొద్దాం అనుకున్నా, అప్పులు కడదాం అనుకున్నా, క్రెడిట్ కార్డు బిల్లులు కడదాం అనుకున్నా, మొత్తం మిగిలింది. ఈ రోజానికి ఏం తక్కువ లేదు. పనికి మాలినోడు ఆడేవాడో లచ్చలు ఇస్తానన్నాడు అని చెప్పి ఓనర్ను కిరాయి కట్టమంటే తిడతావు. ఓనర్తో నేను మాట్లాడతా పో. ఏమన్నా కొత్త నారా నాకు ఇది నిన్ను వాసుడు. అన్నా నువ్వు దేవుని అన్నా, నువ్వు అట్లనే స్టూడియోలో నిన్ను నూరేళ్ళు చల్లగా పని చేసుకుంటూ ఉండాలన్నా, గదే దోచి కట్టుకోవాలి, గట్టనే జుబ్బ వేసుకోవాలి, నీ తలపాగా రుమాలు మస్తున్నదన్నా. ఓనర్తో మాట్లాడన్నా, పోతానన్నా, మంచిదన్నా, నువ్వు చల్లగా బతకాలి. ఈ అడ్డమైన మొదట పోళ్ళు మందిని ఎంత ఆగం చేసి చూస్తారా మీరు? బంగారం అసంటి రాయమల్లు కానీ మోసం చేసి చూస్తారా? మళ్ళొక్కసారి ఫోన్ చేయి, నీ సంగతి చెప్తారా? రే చేయండి రా, ఫోన్ చేయండి రా. చూసిన రానుల్లా మా తమ్ముడు రాయమాలు కథ ఎట్టున్నదో. ఎవడో అడ్డబుడ్డే కాడు పాత 20 రూపాయల నోటుకు లచ్చలు ఇస్తాను అన్నాడని చెప్పి ఆశపడి పని పాతరేసి పాత నోటు ఆయన కలబడ్డాడు. ఆయన పుక్కట్ల ఇయ్యాలి రేపు ఎవడన్నా పైసలు ఇస్తాడా? ఇయ్యాడు కదా మన పిచ్చి. కాకపోతే ఆయన సగం జీనుకున్నటువంటి 5 రూపాయల నోటుకు బొక్కల పడ్డ పాత 100 రూపాయల నోటుకు చిల్లర చీక్కలకు లచ్చలు ఇస్తామని చెప్పంగానే సంక లూపుకుంటా లాడినట్లు ఆడినమే అనుకో, ఉత్తగా ఆగమవుతాం. ఆయన మా రాయమాలు లెక్క చదువుకోనోడే కాదు, చదువుకున్నోళ్ళు సుత్తం ఇయ్యాలి రేపట్లల్లా మత్తు మంది మోసే పోతేనే ఉన్నారు. ఇట్లా సైబర్ క్రైమ్ల బారిన వాడుతూనే ఉన్నారు. అయినా ఎవరి తెలివి వాళ్ళకు ఉండాలి. ఇట్లా ఆన్లైన్లో నమ్మి మోసపోకుండా ఇటువంటి స్కీములు స్కామ్ల బండి ఇరగకుండా అయ్యా మీకు దండం పెడితే అని చెప్పి పోలీస్ పెద్దసార్లు RBI బ్యాంకు వాళ్ళు కుదు చెప్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, కష్టపడింది ఏది పుక్కట్ల రాదని మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఎప్పుడు ఇరకబడతారో ఏమో. సరే మొత్తానికైతే రాయమలు కథ ఇట్లా అయిపోయింది. మరి మిగిలిపోయిన ఆర్తలు ఏమున్నాయో చూడాలి కదా. జబర్దస్త్ బంబాటు దమ్మాక దుమ్ము దులిపి ఆర్త వచ్చింది, చూద్దాం పాండ్రి.